హలో నాన్న. పేజీ చూడండి. బొమ్మలో అమ్మ ఉంది. బొమ్మ చూడండి. బొమ్మలో ఎవరున్నారు? అమ్మ. గుడ్ నాన్న. ఎవరున్నారు? అమ్మ. అమ్మ లో తొలి అక్షరం ఆ. బొమ్మ పైన ఆ ఉంది చూడండి. వేలు పెట్టి చూపించండి. సూపర్ నాన్న. ఆ కనుక్కునేసావు. ఏం కనుక్కున్నావు? గ్రేట్ నాన్న. ఆను అలాగే చూడండి. అమ్మా. ఇప్పుడు బొమ్మ క్రింద చూడండి. చిన్నదిగా కనిపిస్తోంది. పైనేమో పెద్ద కనిపిస్తోంది. క్రింద గుడ్ చిన్న కనిపిస్తోంది. ఆ శబ్దం చేస్తే ఇంగ్లీష్లో అయితే ఏతో మొదలెడతాం. చూడండి, ఏ కూడా ఉంది చూడండి. అమ్మ అని రాసేటప్పుడు ఇంగ్లీష్లో అయితే ఏతో స్టార్ట్ చేస్తాం. తెలుగులో అయితే ఆ, ఇంగ్లీష్లో అయితే ఏ. అమ్మ మన కోసం ఏమేం చేస్తుంది? లాల పోస్తుంది, పాలు తాపుతుంది, జోల పాడుతుంది. అందుకోసం అమ్మకు జేజేలు చెప్దామా? జేజేలు అంటే థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. గుడ్. అమ్మకు జేజేలు. నాన్న మన కోసం ఏమేం చేస్తాడు? మనకు బొమ్మలు తెస్తాడు, మనల్ని ఎత్తుకుంటాడు, ఇంకా మనం అడిగినవన్నీ ఇస్తాడు కదా. గుడ్. అందుకోసం నాన్నకు కూడా జేజేలు చెప్దామా? గ్రేట్ నాన్న. జేజేలు అంటే థ్యాంక్స్ అని చెప్పడం అన్నమాట. మనకు అక్షరాలు ఎవరు నేర్పిస్తారు? గుడ్, మన టీచర్. మనకు అక్షరాలు, పాటలు, ఆటలు అన్నీ ఎవరు నేర్పిస్తారు? సూపర్ నాన్న, మన టీచర్. టీచర్ను గురువు అని చెప్తాం. అన్నీ నేర్పించిన టీచర్ని ఏమని చెప్తాము? గుడ్, గురువు అని చెప్తాం. గురువుకు జేజేలు చెప్దామా? గుడ్ నాన్న. జేజేలు అంటే వావ్ థ్యాంక్స్ చెప్పడం అన్నమాట.
సూపర్ నాన్న. ఈ పేజీలో ను చూసేసాం. ఏం చూసేశారు? వావ్! గ్రేట్ నాన్న.